గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాకు బిగినింగ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఒక పిన్ను పడేసాను ఎతకమనేవారు, అటువంటి ఎక్సర్సైజ్ ఉండేది. సో మాస్టర్ అక్కడ కూర్చున్నవారు 30 మంది స్టూడెంట్లు ఉన్నారు, పిన్ను చిన్న పిన్నీస్ ఎతకమంటే ఒక్కళ్ళు అని ఎవరికాడు అంటే ఇంప్రెస్ చేయడం, నేను ఎదుగుతున్నాను అని చెప్పే ప్రయత్నం ఎవరికాడు అలా చేశారు. ఇప్పుడు మాస్టర్ చెప్పాడు, నువ్వు నిజంగా ఏదో జోబులో ఏదో మర్చిపోయావు, ఏదో పెట్టావు, ఎలా ఎదుగుతావు, ఇది కదా ఎతికేది, ఇలా కదా ఎతకో కదా, ఓ ఓకే నిజాయితీగా అది సెట్ చేస్తే చాలు, దానికి యాక్టింగ్ చేయక్కర్లేదు, ఎదుగుతున్నట్టు యాక్ట్ చేయక్కర్లా, ఎతుకు నిజంగా ఇప్పుడు ఇది సింపుల్ కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి యాక్టింగ్. సరే కొంతమంది ఏంటంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యేవాళ్ళు యాక్టర్సా, దర్ ఆర్ బోర్న్ యాక్టర్స్, నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు అని అంటారు. నాకు మటుకు పర్సన్ నాకు హెల్ప్ అయింది. అదే అంటున్నాను, ఒక ఇన్స్టిట్యూట్ లేకుండా ఒక మంచి ఆర్టిస్ట్ కాలేడంటారు, అవ్వచ్చు. డిపెండ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ అన్న, మనిషి బ్యాక్గ్రౌండ్, అతను బాగా చదువుకుని ఉండి ఆర్ట్స్ నుంచి మొదటి నుంచి ఇంక మేబీ లైక్ కొందరు అసలు ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎవడో ఎక్కడో ఉంటాడు అని తీసుకొని సరదా యాక్ట్ చేయమంటాడు ఫ్రెండ్, బాగున్నారు ఫిజికల్ ఏదో అది పెద్ద యాక్టర్ అయిపోవచ్చు, చాలా బాగా చేయొచ్చు. అంటే ఒక అలా మామూలు అలా అయిన యాక్టర్కి ఒక ట్రైన్డ్ యాక్టర్కి నిజంగా వేరియేషన్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. మామూలుగా అయిపోయిన యాక్టర్కి ఏంటంటే మేబీ కొన్ని ఎమోషన్స్లో అతను గ్రిప్ ఉండవచ్చు, బట్ ట్రైన్డ్ అయినవాడు ఈ కెన్ డూ ఎనీ క్యారెక్టర్ అండి. ఓకే, కొన్నిట్లో ప్లస్ అవ్వచ్చు. కొందరు నిజ జీవితంలో కూడా చాలా బాగుంటారు, స్పాంటేనిటీ టక్క మాట్లాడతారు, కొందరు సీరియస్గా ఉంటారు. వాడు కెమెరా ఫియర్ లేదనుకుంటే వాడు వచ్చి బాగా చేసేయచ్చు, బట్ నాట్ ఇన్ పర్టికులర్ క్యారెక్టర్, ఏదో ఆ క్యారెక్టరైజేషన్ వరకు ఈజ్ గుడ్. బట్ అన్నీ చేయాలి, మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితేనే యాక్టింగ్ అని అంటలా, మేబీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ ట్రైనింగ్. సో అన్ని ఇన్సిడెంట్లో అన్ని దాంట్లో అతను ట్రైన్ అయ్యాడేమో తెలియదు. అదే, సో ఈ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఆన్ స్క్రీన్. ఓకే, మిమ్మల్ని అసలు యాక్టింగ్ వైపు మళ్లించిన సంఘటన సోమయాజులు గారి శంకరాభరణం సినిమాని విన్నాను. ఏంటి అది, ఆ ఇన్సిడెంట్ చెప్పండి. మా ఫాదర్ తహసీల్దార్ అండి. అప్పుడు శంకరాభరణం సినిమా వచ్చి ఒక పెద్ద, మీకు తెలుసు ఎంత క్రియేట్ చేసిందో అదే పెద్ద, మనకు అప్పట్లో ఇప్పుడు హిందీలో షోలే ఎలాగో అక్కడ మనకు శంకరాభరణం తెలుగు. ఆయన డిప్యూటీ కలెక్టర్ సోమయాజులు గారు ఆ టైంకి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మా ఫాదర్ వాళ్ళు ఏదో ఆఫీస్ నుంచి అన్ని ఊళ్ళ నుంచి పిలిచి ఆయన సన్మానం చేస్తున్నారు, ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్టికులర్గా. ఆ టైంకి ఏలూరు వచ్చారు ఆయన. సో ఏలూరులో ఆయన పిలవడం, సన్మానం చేయడం. ఆ టైంకి నేను ఒక 12 సార్లు చూశాను శంకరాభరణం. నేను పర్సనల్గా ఒకసారి. అప్పుడు ఎంత మీ ఏజ్? నేను స్కూల్లో ఉన్నానండి, 9th or 8th or సంథింగ్, మేబీ 10th ఆ టైంలో. మా ఊరు నుంచి చుట్టాలు వస్తే ఆయన తీసుకెళ్ళడానికి అలా కలిపి 12 సార్లు అయింది అది. ఎవరు వచ్చినా నేను తీసుకెళ్ళాను కూడా. ఆ సినిమా అలా చూశారు. అక్కడ సినిమా మానేసిన వాళ్ళు కూడా ముసలోళ్ళు, వాళ్ళు నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ ఊళ్ళ నుంచి, వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఏదో సినిమా బాగుందని చూడాలంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అలా 12 సార్లు అయింది. సోమయాజులు గారు అంటే నాకు ఫాదర్ ఇది కాబట్టి నేను కొంచెం స్టేజ్లో పక్కన వింగ్లో చూడవచ్చు అవకాశం అన్నమాట. ఆయన కూర్చుని ఉంటే వచ్చి అందరూ అసలు దేవుణ్ణి చూసి ఊగిపోయి ఏడ్ చేసి కాళ్ళ మీద పడిపోతున్నారు, అంటే ఒక భగవంతుని ఫీలింగ్. సో అక్కడేదో నాకు స్ట్రైక్ అయింది. ఒక సినిమా ఒక యాక్టర్గా ఎంత పాపులర్ అంటే మనసును దోచేయడం అంటారు, ఒక భగవంతుల్లో చూశారు అది. సో అది నాకు స్ట్రాంగ్గా పడి అప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందంటారా? ఒక ఆర్టిస్ట్ని చూసి జనాలు అంతగా పిచ్చిగా చూసేంత లేదు కదా. ఇప్పుడు ఏదో నచ్చుతారు, అంతే నచ్చుతారు. అప్పట్లో ఓన్లీ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అందరికీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సూపర్ హిట్ సినిమాలు, ఇప్పుడు అప్పట్లో ఆడిన సినిమాలు ఇప్పుడు చూసి నవ్వుకుంటాం, ఈ సినిమాలు చూసేసారా అంటారు ఇప్పుడు ఈ జనరేషన్ చూసి. మాకు అప్పట్లో అదే దిక్కు,
ఒక సినిమా ఫ్రైడే రిలీజ్ అయితే నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ తప్పించి టీవీ కానీ లేకపోతే సీరియల్స్ ఇంత ఎక్స్పోజర్ లేదు, నెట్టే లేదు. కరెక్ట్. సో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా. అంటే ఇప్పుడు కూడా కొంతమంది పిచ్చిగా హీరోల విషయంలో కావచ్చు, హీరోయిన్స్ విషయంలో అది మామూలు పిచ్చి ఉందండి, అది ఫ్యాన్ అసోసియేషన్ లాగా అందరూ. అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అంత పిచ్చిగా అభిమానించే దాని మీద మీ అభిప్రాయం?